తూర్పు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు నగరం పొన్నూరు రోడ్లోని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ప్రజల వద్ద అర్జీలను ఆయన స్వీకరించారు. సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కొంతమందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు, కానీ ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని పలు కుంటి సాకులు చూపించి ప్రభుత్వ పథకాలని అందనీయకుండా చేశారని విమర్శించారు. ఇళ్ల స్థలాలు కావాలని, ఇల్లు కట్టుకుంటామని, లోన్లు కావాలని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, కొన్ని కాలనీలలో కుళాయి నీళ్లు, త్రాగునీటి సమస్యలు ఉన్నాయని నా దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. త్వరలో తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండమని, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఈరోజు మనందరం కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిత్యం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల కూడా 2 సార్లు ప్రజా దర్బార్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలతో పాటు ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇచ్చినటువంటి పట్టాలు, స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి గత సంవత్సర కాలంలో హౌసింగ్ లోన్స్ ఇప్పించమని, అలాగే కరెంటు స్తంభాలు కొన్ని చోట్ల మార్చమని, ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి GOMS నెంబర్ 30 ఏదైతే దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదవాళ్ళు ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వమని చెప్పి అర్జీలు పెట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని బట్టి, అది వక్ఫ్ బోర్డు స్థలమా, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రైవేటు స్థలమా, లేకపోతే సీలింగ్ ల్యాండా, లేకపోతే ప్రభుత్వ భూమో ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కలను సాకారం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం. అలాగే పెన్షన్స్, ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ రానటువంటి వాళ్ళు, గతంలో పెన్షన్స్ కోల్పోయినటువంటి వాళ్ళు, జగనన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పెద్దది ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తేనో, లేకపోతే పిల్లవాడు కారు కొంటేనో, ఉద్యోగం వస్తేనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు. ఈ రోజు అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి తిరిగి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా పేద వర్గాలు, యానాది కాలనీకి సంబంధించినటువంటి పేదలు ఈరోజు కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద నివసిస్తా ఉన్నాం, కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేవనేటువంటి మాటను చెప్పడం జరిగింది.